చేసిన వ్యాఖ్యలు కొంతమంది బాధ పెట్టేలాగా ఉందని అంటున్నారు. ఏం జరిగింది, ఏమంటారు, అసలు ఎందుకు జరిగింది ఆ పొరపాటు? అదే నేను ఫ్లోలో అనేస్తా కానీ అనాలని అయితే నేను ఏ లాయర్ని అయితే ఉద్దేశించి మాట్లాడలేదు. మా భూమి విషయంలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను అనాల్సి వచ్చింది. అది సడన్ గా అన్నా నేను. సో అది నా మిస్టేక్. నేను అన్న మాటలు నేను వెనకకైతే తీసుకుంటున్నాను. ఎందుకంటే మా భూమి విషయంలో 15 సంవత్సరాల నుంచి ప్రతి లాయర్ దగ్గరికి తిరిగిన నేను ఇప్పటివరకు న్యాయం చేయలేదు. నేను ఆ ఉద్దేశంతో నేను అన్న తప్ప నేను వాళ్ళని అనాలని, వాళ్ళకి నాకు వ్యక్తిగతంగా ఏ పంచాయతీ లేవు, ఏ లొల్లి లేవు. వాళ్ళని నేను అనాలని కూడా అనుకోలేదు. అది సడన్ గా వచ్చేసింది. నాకు మైండ్ లో మా భూమిది మాత్రమే గుర్తున్నది కాబట్టి నేను సడన్ గా అన్నది అంతే తప్ప నేను అనాలని మాత్రం అనలేదు. అది సడన్ గా వచ్చింది. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికి, ప్రతి అడ్వకేట్ కి సారీ. ఒక్క వెంకటరెడ్డికి తప్ప ప్రతి అడ్వకేట్ కి సారీ చెప్తున్నా నేను. మా కలకూర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న వెంకటరెడ్డికి తప్ప మిగతా అడ్వకేట్ల ప్రతి ఒక్కరికి సారీ. నేను అనాలని మాత్రం అనలేదు, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అది ఫ్లోలో వచ్చింది. అన్నిటికి మించి మా భూమి విషయంలో వెంకటరెడ్డి మాకు న్యాయం చేయలేదు కాబట్టి అట్లానే అన్న తప్ప నేను అనాలని అయితే ఎవరిని అనలేదు. నేను అన్న మాటలు మళ్ళీ వెనకకి తీసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి సారీ. హట్ అయిన ప్రతి ఒక్క లాయర్లకి సారీ.